హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే భీమడోల్ నుంచి ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్డు. నేనైతే ప్రస్తుతానికి పాలసంపల్లి దగ్గరకు వచ్చాను అనమాట. ఇక్కడైతే గర్ల్స్ రెసిడెన్షియల్ హాస్టల్ అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, రెసిడెన్షియల్ అనే మాటే కానీ ఇవన్నీ చూసారు, గ్లాస్ అలా పెట్టేశారు. నేనైతే మా హస్బెండ్ బ్యాక్ సైడ్ అయితే బైక్ మీద వస్తున్నారు. మేమైతే మా ఫ్రెండ్స్తో కలిపి నేను ఆటోలో వెళ్తున్నాను. తనని నవ్వమంటే ఎంతలా నవ్వాడో చూడండి. ఇదైతే పోల్సంపల్లి హాస్టల్ ఫ్రంట్ డోర్ అనమాట. చూసారా ఫ్రెండ్స్, పోల్సంపల్లిలో గ్రాస్ అయితే ఎలా పెంచుతున్నారు. ఇవి ట్రీస్ కూడా చాలా స్టైల్గా కట్ చేశారనమాట. ఒకే షేప్లో అయితే ఉన్నాయి మొత్తం. మేము ఆటోలో వెళ్తున్నాము, బ్యాక్ సైడ్ వాళ్ళ డాడీ వస్తున్నాడు కాబట్టి క్రిష్ అయితే చూస్తున్నాడు. నేనైతే ప్రస్తుతానికి క్రిష్ని వీడియో తీయలేదు, ఎందుకంటే క్రిష్ చాలా అల్లరి చేస్తున్నాడు, అందుకనే క్రిష్ని చూపించట్లేదు. చూసారా ఈ గ్రీన్ కలర్ ట్రీస్ ఎంత బాగున్నాయో, అందుకనే నేనైతే మీకు ఇవి చూపిస్తున్నాను అనమాట. చూసారా చాలా బాగున్నాయి కదా. నాకైతే ఈ రూట్ వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ద్వారకా తిరుమల వెళ్తున్నాను కాబట్టి. ద్వారకా తిరుమల వెళ్తే మా విలేజ్ ఖచ్చితంగా వెళ్తాను కాబట్టి. చూసారా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం ఈ రోడ్డు. ట్రీస్, ఆ మొక్కలు అవన్నీ చాలా బాగుంటాయి గ్రీన్గా. ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఇంత ఇలా చూపిస్తున్నాను. క్రిష్ అయితే లాగేయడానికి ట్రై చేస్తున్నాడు. ఫోన్ ఇవ్వకుండా నేను చాలా జాగ్రత్త పడుతున్నాను, ఎందుకంటే జస్ట్ స్లిప్ అయిందంటే రోడ్డు మీద పడిపోతుంది ఫోను. క్రిష్కేమో ఫోన్ చూడాలని, నేనేమో ఫోన్ ఇవ్వట్లేదు. మమ్మీ ఏదో చేస్తుందని చూస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నాను అంటున్నా, చూస్తాను మమ్మీ అంటున్నాడు. అక్కడైతే నర్సరీలు ఉన్నాయి ఫ్రెండ్స్, అదైతే సూర్యచంద్రరావుపేట. ఇవ్వండి, మనమైతే పంగడిగూడెం దగ్గరికి వచ్చేసాం. అక్కడైతే మార్కెట్లో అలా పెడతారనమాట రోడ్ మీద. ఇదిగోండి పంగడిగూడెం ఎంట్రన్స్ అనుకుంటా ఇది. కాలువ దాటిన తర్వాత అయితే వ్యూ ఎలా ఉంటుంది. అవిగోండి ఇక్కడైతే ట్రైడ్ షాప్ అవన్నీ అన్నమాట. ఇక్కడ దాబా ఉంది, మస్త్ ట్రై. బికాజ్ నేను ఒక 2 times వెళ్ళినట్టున్నాను ఆ దాబాకి. ఇది పంగడిగూడెం హై స్కూల్. ఈ హై స్కూల్లో చదవడానికి ద్వారకా తిరుమల నుంచి అయితే వస్తారు, ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగుండిద్ది, ఇంగ్లీష్ మీడియము కాబట్టి. ద్వారకా తిరుమల నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. పంగడిగూడెం రావడానికి అయితే ఇంగ్లీష్ మీడియం అనేది మెయిన్ కండిషన్. ఇక్కడ ట్రావెలింగ్ కూడా బాగానే వెళ్ళొచ్చేయచ్చు, మార్నింగ్ ఈవినింగ్. ద్వారకా తిరుమల బస్సు ఎక్కితే పంగడిగూడెం ఈజీగా చేరుకుంటారు. ఇదైతే ద్వారకా తిరుమల సెంటర్ అనమాట. ఇవన్నీ షాపులు అయితే ఉన్నాయి. మా హస్బెండ్ అయితే ఫ్రంట్ వెళ్తున్నారు, చూసారా. వాళ్ళని చూస్తూ అరుస్తున్నాడు అనమాట క్రిష్. మనం పంగడిగూడెం అయితే దాటేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడైతే వేరే షేప్లో కట్ చేశారు, చూసారా. ట్రీస్ ఎంత బాగున్నాయో, గ్రీన్ కలర్గా పెట్టినట్టు ఉన్నాయి కదా, బుక్కే టైప్లో. నాకైతే చాలా నచ్చినాయి. ఇదైతే తిమ్మాపురం వచ్చేస్తున్నాం అనుకుంటా. అక్కడ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి అయితే మా దాంట్లో పెద్ద స్టోరీయే ఉంది, ఎందుకంటే మా హస్బెండ్కి ఒక స్టోరీ ఉందన్నమాట అక్కడ. నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాన్ని. చూసారా, ఇదైతే తిమ్మాపురం మార్కెట్ అనమాట. ఇక్కడైతే మార్కెట్ చేస్తారనమాట. శుక్రవారం అక్కడ కొంచెం మార్కెట్లా పెడతారు. నేనైతే దగ్గరికి వచ్చేస్తున్నాము అనుకుంటున్నాను, ఎందుకంటే తిమ్మాపురం దాటినమ్మటే ద్వారకా తిరుమల వచ్చేస్తాము. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఎగ్జైటెడ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూసారు కదా, ఇదైతే తిమ్మాపురం లాస్ట్ అనమాట. ఇంకా ద్వారకా తిరుమల వచ్చేస్తున్నాం. మనం కొంచెం వెయిట్ చేస్తే ద్వారకా తిరుమల వచ్చేస్తాము. మేమైతే ఆటోలో స్పీడ్గానే వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్, కజిన్స్ వాళ్ళతో చాలా ఈజీగా టైం స్పెండ్ అవుతుంది. ఇదిగోండి, మనమైతే ద్వారకా తిరుమల ఫస్ట్ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది లక్ష్మీపురం అనే ఆర్చ్, లక్ష్మీపురం దగ్గరలో ఉంది ఆర్చ్. చూసారా ఎంత బాగుందో,
చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నీట్గా అయితే సైడ్స్ కట్ చేసి ఎంత క్లారిటీగా ఎంత నీట్గా ఉన్నాయి. వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ద్వారకా తిరుమల కొండపైకి వెళ్తే అసలు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే కుంకులమ్మ గుడి. చాలా బాగుంది కదా. మనం ద్వారకా తిరుమల ఫస్ట్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. అక్కడ గరుడు బొమ్మతో అయితే స్టార్ట్ అవుతుంది. చూసారా, కనిపిస్తుంది కదా గరుడ బొమ్మ. ఇక్కడైతే ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే ఉంది. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, మా హస్బెండ్ వస్తారని. వచ్చాక స్టార్ట్ అయిపోయాం అనమాట పైకి. ఇది హై స్కూల్ అనమాట, ఇటు సైడ్ ఉంది కదా. ఇదైతే వీడియో తీయలేకపోయాను నేను. అదిగోండి ఫ్రెండ్స్, మనమైతే టెంపుల్కి